బెండకాయ ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఫస్ట్ అయితే పల్లీలను ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, 4 వెల్లుల్లిపాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసామంటే బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. స్లోగా కలిపేసుకుంటే సరిపోతుంది. బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకులు కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసామంటే సరిపోతుంది. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేసామంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో పప్పుచారుతో పాటు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే